అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలను మనుజుడుండు. ఇతరులెరుగకున్నా ఈశ్వరుడెరుగడా? ఇతరులెరుగకున్నా ఈశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినురవేమ. జనానికి తెలియకపోయినా కానీ ఆ స్వామికి తెలుస్తట. మనం ఎలా ఉన్నామనేటువంటిది స్వామికి తెలుసు. ఆయనకి ఎవరు చెప్పారండి? వారికి ఎవరు చెప్పారని అంటే, ఇప్పుడు వారు లోపల ఉండే చూస్తున్నారు. వారు బయట నుండి లోపలకు చూడగలరు, లోపల నుండి బయటికి వారికి దివ్య దృష్టి కలిగి ఉంది. వారికి ఎలాంటి దృష్టి అంటే దివ్య దృష్టి కలిగి ఉంది, అపారమైనటువంటి దృష్టి ఉందన్నమాట వారికి. వారి దృష్టి ఎంత శక్తివంతమైనటువంటిది అంటే వాళ్ళు మనల్ని బయట నుంచి లోపలికి చూడగలుగుతారు, లోపల నుంచి బయటికి కూడా చూసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మహాత్ములు వారు. కాబట్టి వారు మనల్ని ఊరికనే పట్టేస్తారు. కనుక మనమేం చేయాలి అంటే లోకం కోసం కాకుండా వారి కోసం ప్రార్థించాలి, వారి కోసం పూజించాలి, వారి కోసం ధ్యానం చేయాలి. మరి అందరూ వారి కోసమే చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరూ వారి కోసమే చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పటి కాలంలో కొన్ని చోట్ల చూస్తే, కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే కేవలం ఆడంబరం కనిపిస్తుంది, ఆకర్షణ కనిపిస్తుంది, భక్తి కనిపించదు. మీకు లోకాన్ని మెప్పించడం కోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, కానీ దైవానుగ్రహాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది కనిపిస్తారు. మన లక్ష్యం చుట్టూ ఉన్న సమాజం కాదు, ఈ సమాజానికి అతీతంగా ఉన్నటువంటి దైవం కోసం అనేటువంటిది మన మనసులో ఉండాలి దృఢంగా. అన్నీ చేయాల్సిందే, చేస్తే తప్పని కాదు, కానీ చేసేటువంటి మనసు ఎలాంటి భావంతో ఉంది అనేటువంటిది మనం గుర్తించవలసినటువంటి అవసరం. అంటే మనకి ఆధ్యాత్మిక మార్గంలో చెప్తారు కీర్తికాంక్ష అన్నారు. అదే మనకి భక్తి మార్గంలో చెప్పినప్పుడు శీల మదము అంటారు. అష్టమదాలు చెప్పినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి భక్తులకు ఉండేటువంటి అహంకారాన్ని ఏమన్నారంటే శీలమదము అని చెప్పారు. శీలమదం అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? శీలమదం అంటే, శీలమదం అంటే నేను మంచి భక్తుడినని అనిపించుకోవడం కోసం. దాని కాన్సెప్ట్, శీలమదం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేను మంచి భక్తుడిని అనిపించుకోవడం కోసం, నేను మహాజ్ఞానిని అనిపించుకోవడం కోసం, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనిపించుకోవడం కోసం, నేను బాగా చదవగలను, నేను బాగా పాడగలను, నేను ఏదైనా చేయగలను అని నలుగురికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయటం. వారికి కాదు, నలుగురికి, లోకానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయటం. ఇది కూడా సరైనటువంటిది కాదు అని చెప్పి మనకు భక్తిలో సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఏంటంటే మనకు ఆ కీర్తికాంక్ష అవసరం లేదంటున్నారు. నలుగురు చేత కీర్తింపబడాలి అనేటువంటి తపన నీకు అవసరం లేదు అన్నారు. ఎందుకు అంటే నిజంగా ఒరిజినాలిటీ నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా నువ్వే కీర్తింపబడతావు. ఎవరో వచ్చి నేను కీర్తించాలని అనుకోవటం ఎందుకు? ఎగ్జాంపుల్, తామర పువ్వు ఎక్కడుంటుంది? ఒక మడుగులో ఉంది, నీళ్ళ మడుగులో ఉంది, ఎక్కడో ఉందన్నమాట. చుట్టూ బురదే ఉంది, చుట్టూ బురదే ఉంది, చుట్టూ దుర్వాసన వస్తూ ఉంది. తామర పువ్వు చుట్టూరు కూడా దుర్వాసనే ఉంది. కానీ తామర పువ్వు అంత చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా లేనప్పటికీ కూడా దాని లోపలే ఉంది, మకరందం ఉంది. తామర పువ్వు లోపలే ఉంది, మకరందం ఉంది. కానీ ఈ మకరందాన్ని గ్రోలేటువంటి తేనెటీగలు ఎక్కడో దూరంలో ఉన్నాయి. కానీ ఈ తామర పువ్వు ఎప్పుడు పిలవలేదు వాటిని, ఓ తేనెటీగలారా, ఓ తుమ్మెదలారా రండి మీరు వచ్చి ఆగ్రహించున్నారని పిలవకపోయినప్పటికి కూడా ఆ తేనెటీగలు వచ్చి ఎక్కడో ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి ఆ యొక్క మకరందాన్ని గ్రోలి అవి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. మనం అలాంటి మకరందాన్ని దగ్గర పెట్టుకొని ఉంటే తేనెటీగలు ఎలా వస్తాయో, అంటే ఒక తామర పువ్వు మకరందాన్ని తయారు చేసుకొని పెట్టుకుంటే తేనెటీగలు ఎలా వస్తాయో, అలాగే మనం కూడా ఈ యొక్క భక్తి అనేటువంటి అమృతాన్ని, ఆ ప్రేమామృతాన్ని మనం కూడా దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా దైవం మన దగ్గరికి వస్తారు.
మనకి శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రాళ్లతోటి కుండలను కొడతాడని చెప్తారు. మీరు విన్నారమ్మా? విన్నారు ఎప్పుడైనా? శ్రీకృష్ణ పరమాత్మ రాళ్ళు వేస్తూ ఉంటాడు కుండల కోసం. కుండని పగలగొట్టి చూస్తాడు. కుండని పగలగొట్టి చూస్తాడు అనమాట. ఎందుకు పగలగొట్టేది? ఆయనకి ఏం కావాలి? వెన్న కావాలి. ఏం కావాలా? వెన్న కావాలి. వెన్న దొరికితే కుండతో సంబంధం లేదు, ఆయనకి వెన్నతోటే సంబంధం. ఆయనకి వెన్నతోటే సంబంధం. మనకి మామూలు అప్పుడు కృష్ణాష్టమి రోజున కూడా కుండలు పగలగొడతారు కదా, ఉట్టి కొట్టడం ఉంటుంది కమ్మా, చూసారు ఎప్పుడన్నా? ఉట్టి కొట్టడం. ఆ ఉట్టి అంటే కుండ అనేటువంటిది మన శరీరానికి కానీ మన యొక్క శిరస్సుకు కానీ సంకేతం. ఇవి మన శిరస్సు ఉందనుకోమ్మా, బోర్లించిన కుండలాగా ఉంటుంది. గుర్తు చేసుకోండి ఒకసారి. మన శిరస్సు ఎట్లా ఉంటుందంటే కుండను బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ తలకాయ. ఇదే కుండ, బోర్లించిన కుండే కుండ. శ్రీకృష్ణ పరమాత్మ కొట్టేది దీన్నే. శ్రీకృష్ణ పరమాత్మ కొట్టేది దీన్నే. ఎప్పుడు కొడతాడు దీన్ని? లేకపోతే కొన్నిటిని కొట్టకుండా దాంట్లో చేయి పెట్టి తీసుకుంటాడు వెన్నని. ఏం చేస్తాడు? చేయి పెట్టి వెన్న తీసుకుంటాడు. కొన్నిటిని పగలగొడి చూస్తాడు, కొన్నిటిని చేయి పెట్టి వెన్న తీసుకుంటాడు. అసలు నువ్వు వెన్న తయారు చేసి పెట్టుకోవాలి, కానీ లోపల ఆయన ఎందుకు రాడు? మనం ఏం చేసి పెట్టుకోవాలా? మనం వెన్న తయారు చేసి పెట్టుకుంటే పరమాత్మ వచ్చి స్వీకరిస్తాడు. అంటే అప్పుడెప్పుడో ద్వాపర యుగంలో గోపికల్లో వెన్న తయారు చేసి కుండలో పెడితే వచ్చాడు. మరి ఇప్పుడు వస్తాడా? కళ్యాణి గారు వస్తాడమ్మా? వస్తాడా? అమ్మయ్య, కళ్యాణి గారు వస్తారంటున్నారు. ఎప్పుడు వస్తాడంటే వెన్న పెట్టుకుంటే వస్తాడు. వెన్న పెట్టుకుంటే వస్తాడు. ఓకే, మనం కూడా అలాంటి వెన్న అంటే జ్ఞానం అనుకోండి. ఇక్కడ వెన్న అంటే జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకొని లోపల భద్రపరచుకుంటే పరమాత్మ ఇప్పుడు కూడా వచ్చి దీన్ని కొట్టేసి లోపల ఉన్నటువంటి వెన్నను తీసుకుంటాడు. ఓకే, మనం చేయాల్సిందేనండి వెన్నను తయారు చేసి పెట్టుకుంటే చాలు. అర్థమైందమ్మా? తామర పువ్వులో మకరందం ఏర్పడితే ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు వచ్చినట్టు మన దగ్గర వెన్న తయారు చేసి పెట్టుకుంటే ఎక్కడో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా వెన్న కోసం వస్తాడు. మంచి సువాసనైనటువంటి వెన్నను తయారు చేసి పెడదాం. మధురమైన సువాసనాయుక్తమైనటువంటి సువాసనాభరితమైనటువంటి రసభరితమైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ యొక్క జ్ఞానామృతమైనటువంటి ఆ వెన్నను మనం లోపల తయారు చేసి పెడితే ఖచ్చితంగా స్వామి వచ్చి దాన్ని స్వీకరిస్తాడు. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే వెన్న తయారు చేసి పెట్టుకోవడం. మనం తయారు చేసిందంటే మకరందాన్ని మనం తయారు చేసి పెట్టుకోవటం. ఓకే, అర్థమైంది కమ్మా? ఇప్పుడు మనం దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి ఏంటి? పూజా గదిలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ అర్థం అమ్మ. పూజా గదిలో కూర్చుంటే దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాదుగా అర్థం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్లు అర్థం. ఇంకోటి ఏంటంటే అమ్మ, మనకు అవకాశం లేదు కాబట్టి ఆరాటపడుతున్నాం, కానీ అవకాశం ఇస్తే ఆ ప్రయత్నమే చెయ్యం. సపోజు ఇప్పుడు మనం తిరుపతి దర్శనానికి వెళ్తాం అనుకోమ్మ. తిరుపతి దర్శనానికి వెళితే మన ఎంతసేపు చూడనిస్తారు మనం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే? నిమిషం కూడా లేదంట. అర నిమిషంలోనే నెట్టేస్తుంటారు. ఒకవేళ మనం హైలీ రికమెండేషన్ చేసి ఒక మోడీ దగ్గర నుంచే మనం ఒక స్పెషల్ లెటర్ తీసుకొని వచ్చి మోడీతోటే మనం వచ్చి కూర్చొని మనకు టెంపుల్లో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మాకు ఒక 2 days అని శాంక్షన్గా చేయాలని చెప్పి మనం అవకాశం కల్పించినాం అనుకోండి. ఒకవేళ దేవస్థానం వాళ్ళు కూడా ఒప్పుకొని మోడీ గారు చెప్పారని దేవస్థానం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి 2 రోజులు టెంపుల్లో ఉండటానికి మనకు ప్రొవైడ్ చేశారనుకోండి, మరి 2 రోజులు మనం ఉండగలుగుతామా? స్వామిని చూస్తూ ఉండగలుగుతామా? ఇప్పుడు స్వామిని చూడాలనేటువంటి ఆత్రం, ఆ తాపత్రయం అనేటువంటిది మరి 48 గంటలు మనకి ప్రొవైడ్ చేశారు పరమాత్మ. 48 గంటలు ప్రొవైడ్ చేశారు. ఇక వెళ్ళి కూర్చున్నాడు దైవాన్ని దర్శించుదామని. మరి 48 గంటలు చూసే అవకాశం వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు కూడా అలా రాలేదు. ఎప్పుడు 30 సెకండ్లో పూర్తయ్యేటువంటిది 48 గంటల అవకాశం వస్తే వెళ్ళి కూర్చున్నాడు. చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. ఒక అర్ధగంట అయింది, 1 గంట అయింది, 2 గంటలు అయింది, మెడ నొప్పి వస్తుంది.
3 గంటలైంది నిద్ర వస్తుంది, 4 గంటలైంది నిద్ర వస్తుంది, మరి ఎందుకు చూడట్లేదు ఇప్పుడు? మరి దేవుడికి దగ్గర కూర్చోవడం అంటే అది కాదా? ఇప్పుడు ఇందాక ఉపవాసం అంటే దేవుడి దగ్గర కూర్చోవడం అన్నాం. ఇప్పుడు ఆయన దేవుడికి దగ్గరలోనే కూర్చున్నాడు కదా అమ్మ, దేవుడికి దగ్గరగానే కూర్చున్నాడు కదా. ఇంటికి కూర్చున్న తర్వాత ఏవేవో గుర్తుకొస్తున్నాయి. ఎదురుగా దేవుడు ఉన్నా కానీ నీకు ఏదో గుర్తుకొస్తుందంటే నువ్వు ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నట్ట, దాని దగ్గర ఉన్నట్ట? అర్థమైందమ్మా? రోజు ఇంటికాడైతే నాకు కాఫీ తాగేవాడిని, ఈ టైంలో నాకు కాఫీ గుర్తుకొచ్చింది. అర్థమైందమ్మా? రోజు ఈ టైంకి నేను మంచి సీరియల్ చూసేవాడిని, ఆ సీరియల్ మిస్ అవుతుందని సీరియల్ గుర్తుకొచ్చింది ఇవాళ. తెల్లారి మళ్ళా ఇవాళైతే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉంది, అది మిస్ అవుతున్నా ఈ టైంలోనే దేవుణ్ణి చూసే అవకాశం వచ్చిందని. అంటే ఇప్పుడు ఆయన దేనికి సమీపంలో ఉన్నాడు అంటే శరీరం ఎంత దగ్గరగా ఉన్నది ప్రధానం కాదు. మనసు దైవానికి ఎంత దగ్గరగా ఉన్నది అనేటువంటిది ప్రధానం. ఇప్పుడు దైవం యొక్క సన్నిధిలో ఉంచాల్సింది శరీరాన్ని, మనస్సుని ఉంచాలి. శరీరం ఎక్కడ ఉంటాయండి? శరీరాన్ని కూడా దేవుడి దగ్గర ఉంచు, మంచిదే. శరీరాన్ని కూడా దేవుడి దగ్గర ఉంచితే మంచిదే. ఒకవేళ శరీరాన్ని దైవం దగ్గర ఉంచటం నీకు కుదరకపోతే నీ మనసును దైవ సన్నిధిలో నిలిపి ఉంచు, నీ మనసు దైవమనందు కేంద్రీకృతం చేసి ఉంచు అని చెప్పారు. ఎవరైతే తమ యొక్క మనస్సులో దైవాన్ని నిలుపుకుంటారో వాళ్లకు సమస్త దోషాలు నశించిపోతాయి, సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మనోహి చతువత్ అన్నారు, మనసు కరిగించిన లక్క లాంటిది అన్నారు. మనసుని ఏమని చెప్పారు? కరిగించిన లక్క లాంటిది. కరిగించినటువంటి లక్కను ఏ మూసలో పోస్తే ఆకారాన్ని ధరించింది. అర్థమైందా? ఇప్పుడు మనసులో మనసు ఏ రూపాన్ని పొందాలి అంటే దైవాన్ని స్మరిస్తే దైవం యొక్క రూపాన్ని పొందుద్ది. అమ్మ, రాక్షసుని స్మరిస్తే రాక్షస రూపాన్ని పొందుద్ది. మనం దేన్ని స్మరిస్తే ఆ రూపాన్ని పొందుద్ది. అందుకే ఏమని చెప్తారు? మనసే మీ రూపమాయేను సద్గురుదేవా, మనసే మీ రూపమాయేను, మనసే మీరు పోదాల్చి మలినాములే నీదాయే, మనసే మీరు పోదాల్చి మలినాములే నీదాయే, అనిలాము విడువక నేను మనము నా వేడి కొలువ, అనిలాము విడువక నేను మనము నా వేడి కొలువ, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపం. మనసే మీ రూపు దాల్చి మలినాము లేనిదై. మనసు ఎప్పుడైతే పరమాత్మ యొక్క రూపాన్ని ధరిస్తుందో అప్పుడు మలినాలన్నిటికీ కూడా కోల్పోతుంది. అంటే నిరంతరం మనసులో దైవ ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి, దైవ నామస్మరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందాక మనం చెప్పుకుంది అదనమాట. నిరంతరం మంత్రస్మరణ చేయాలి, దైవ ధ్యానం చేయాలి. మంత్రస్మరణ ధ్యానం వల్ల ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నిలబడి ఉండటానికి అది దోహదం చేస్తుంది అని చెప్పారు. సత్కర్మానుష్ఠానం చేయాలి, కర్తృత్వ రహితంగా నిష్కామ కర్మ పద్ధతితో. అంటే నిమిత్త మాత్రంగా, నేను నిమిత్త మాత్రుడను అనేటువంటి భావనతో చేస్తూ ఉండాలి అని చెప్పటం అనేటువంటిది. ఎవరైతే నిరంతర అభ్యాసం చేస్తారో, భగవద్గీతలో కూడా పరమాత్మ ఒకటే చెప్తారు, అభ్యాసము వైరాగ్యము ఈ రెండు కలిగి ఉండాలని. సాధకుడికి స్థితి కుదరాలంటే ఏం కావాలా? అభ్యాసము ఉండాలి, వైరాగ్యం. వైరాగ్యం అంటే ప్రకృతి యందు ఒక నిరాసక్త భావన. ఇంకోటి నిరంతరం అభ్యాసం, దైవానికి సంబంధించినటువంటి జిజ్ఞాస కలిగి ఉండాలి. అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయటం వల్ల మనిషి పవిత్రుడవుతాడు, ఒక గొప్ప స్థితిని పొందుతాడు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్, అంటే ఒక మనిషిలో నిరంతరం అభ్యాసం చేస్తే ఎలాంటి మార్పు వస్తుంది అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్. మీరు విన్నదే మళ్ళొకసారి గుర్తు చేసుకోండి.
ఒకతను ఒక భక్తుడు అనుకోండి, భక్తుడో కాదో అది మీరే తెలుసుకోండి. ఒక ఆయన తులసీదాస్ దగ్గరకు వచ్చాడు. తులసీదాస్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమని చెప్పాడంటే, మహాత్మా, కొంతమందిని చూసినప్పుడు నాకు కూడా మరి ఇలాంటి పూజలు ఇవన్నీ చేయాలని మనసులో అనిపిస్తుంది అని అంటాడు. మరి మంచిదే కదయ్యా అంటాడు. ఇప్పుడు పక్కన వాళ్ళని చూసినాం అనుకోండి, పక్కన వాళ్ళ ఇంట్లో లలితా సహస్రనామాన్ని పారాయణం చేశారనుకోండి, మనకేమనిపిస్తుంది? అయ్యో మన ఇంట్లో కూడా పారాయణం చేయించుకుంటే బాగా అనిపిస్తుంది. పక్కింట్లో ఒకళ్ళు భగవద్గీత పారాయణం చేశారనుకోండి, అయ్యో మన ఇంట్లో కూడా భగవద్గీత పారాయణం చేయించుకుంటే మంచిదని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన వాళ్ళు మంచి పని చేస్తే మనకి కూడా మంచి పని చేయాలన్నటువంటి ఒక థాట్ వచ్చేటువంటి ఛాన్స్ మనకు ఉంటుంది అనమాట. అలాగే ఈయన కొంతమంది భక్తులను చూసినప్పుడు ఈయనకు కూడా మరి భక్తిగా మారితే బాగేమో అనిపించింది, భక్తుడుగా మారితే బాగేమో అనిపించి కాకపోతే అంటే ఈయనకు డౌట్స్ ఉన్నాయి. ఈ మార్గంలో జీవించాలంటే కొంచెం కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట. ఏమిటి డౌట్స్ అంటే, ఆయనకు ఒక బాగా ఇష్టమైనటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఉన్నటువంటి లక్షణం ఏంటి? అతి పొదుపు, మామూలు పొదుపు కూడా కాదనమాట. ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడంటే అతను అతి పొదుపు అన్నమాట. కొంతమంది అయితేనే పరమలోభి అంటారు, జనాలకు అందరూ పరమలోభి అంటారు. మనం భక్తులం కాబట్టి మనం పరమలోభి అని అనకూడదు, కాబట్టి మనం ఏమంటాం? అతి పొదుపు అంటాం. అంటే పొదుపు ఎక్కువ అనమాట, ఖర్చు పెట్టడం అనమాట. శ్వాస గట్టిగా పీల్చితే గాలి ఎక్కువ ఖర్చు అయిందేమని చెప్పి సగమే పీల్చుతాడు అనమాట, ఎక్కువ పీల్చడం అనమాట. అలాంటి పొదుపు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అతను అలాంటి వ్యక్తి తులసీదాస్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను కూడా మంచిగా ఇట్లా దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకుంటున్నా, ఖర్చు కాకుండా దైవాన్ని ఆరాధించే ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. మరి ఉండకుండా మహాత్ముల దగ్గర చాలా ప్లాన్లు ఉంటాయి, వాడికి అవసరమైతే అడిగితే చెప్తారు. అందరికీ ఎందుకు చెప్తారు? తులసీదాస్ అంటే మహానుభావుడు, అవతార పురుషుడు. ఆయన దగ్గరకు వచ్చి అడుగుతాడు. అడిగితే ఆయన ఏమిటంటే, నాయన ఉంది నాయన, రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బాక్యంగా రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన, కాకపోతే నువ్వు టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయనంటే కుదరదు. టైం స్పెండ్ చేస్తే చాలు, కాకపోతే పైసా కూడా అవసరం, రూపాయి కాదు పైసా కూడా నువ్వు ఖర్చు పెట్టకుండానే నువ్వు అద్భుతంగా దైవాన్ని ఆరాధించుకునేటువంటి ఉపాయం నా దగ్గర ఉంది అంటాడు. మహాభాగ్యం తండ్రి, నేను కోరుకునేది అదే. ఇంతవరకు నాకు అది తెలియకనే, అది దొరక్కనే ఇన్ని రోజుల నుంచి నేను పూజ మానుకొని ఉన్నా. ఓకే నాయన, మంచిది రా నాయన అని చెప్పి కూర్చోబెట్టి, ఎలా చేసుకోవచ్చు అంటే, నీవు దైవాన్ని స్మరించుకోవాలి అంటే దానికి నువ్వు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఊహించుకోవటం. నువ్వు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఏం చేయాలి అంటే, నీ ఇష్టదైవమైనటువంటి, ఇప్పుడు రామచంద్రమూర్తే కదా మనందరికి ఇష్టమైనటువంటిది రామచంద్రమూర్తే, కాబట్టి నువ్వు సీతారామచంద్రమూర్తులకి ఫస్ట్ ఒక మంచి బంగారంతో నిర్మించినటువంటి ఒక ఇల్లు కట్టుకో. అందులో ఒక మంచి పూజామందిరం, పెద్ద పూజామందిరాన్ని కట్టు. ఆ పూజామందిరంలో ఒక పెద్ద నవరత్న ఖచ్చితమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేయి. ఆ సింహాసనం మీద మంచి విలువైనటువంటి, నాణ్యమైనటువంటి, ఆకర్షణీయమైన తేజస్సుతో కూడి ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? పెద్ద ఇల్లు కట్టాడు. దేంతోటి? బంగారంతో, స్వర్ణ ప్రాకారాలతో ఇల్లు నిర్మించాడు. అందులో ఒక పూజా మందిరం పెద్దది నిర్మించాడు. అందులో పెద్ద సింహాసనం పెట్టాడు. అందులో పెద్ద మూర్తులను అందులో ప్రతిష్ఠించాడు. ఇక అక్కడ పూజ చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పుష్పాలు, అనేకమైనటువంటి ప్రసాదాలన్నీ తీసుకొచ్చి, సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఇవన్నీ ఉంటాయి కదా, గంధం కానీ లేదా అగరబత్తీలు కానీ ధూపం కానీ ఇలాంటివన్నీ సమర్పించమని చెప్పాడు. ఇక అలాంటివన్నీ సమర్పించుతున్నాడు. రోజు కూర్చుంటుండు, మనసులోనే ఒక పెద్ద రాజమందిరాన్ని నిర్మించాడు. ఆ రాజమందిరంలో పెద్ద పూజా మందిరాన్ని నిర్మించాడు. ఆ పూజా మందిరంలో అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల యొక్క నైవేద్యాలు తీసుకొచ్చి అక్కడ సమర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఈయనకి ఏమైనా ఖర్చు అవుతుందా? రూపాయి కూడా ఖర్చు లేదు.
ఇవన్నీ సమర్పిస్తుంది. అయితే ఒకరోజు నైవేద్యం సమర్పించేటువంటి సందర్భంలో పొదుపు స్కీమ్ పాటించితే స్వామివారు అన్నారు, అలిగారు. శ్రీరామచంద్రమూర్తి అలిగారు. ఎందుకు అలిగారు? ఈయన నైవేద్యం సమర్పించేటువంటి దాంట్లో మళ్ళా చూడండి, వ్యవహారికంగా పొదుపు కానీ తన యొక్క జీవన విధానంలో తులసీదాస్ మహాత్ముడు చెప్పినటువంటి సూచనలు పాటించినప్పుడు మంచి పూజా మందిరం కట్టుకొని పూజలు చేస్తూ ఉండేటువంటి తరుణంలో మళ్ళా ఇన్ని రోజులు పూజ చేసినా మళ్ళీ వెనకడదే మళ్ళీ ముందుకొచ్చింది. మళ్ళీ పొదుపు స్కీము స్వప్నంలోకి కూడా వచ్చింది. స్వప్న ప్రపంచం, ఊహా ప్రపంచంలో కూడా ఆ యొక్క పొదుపు అనేటువంటి లక్షణం ప్రవేశించింది. ఇప్పుడు నైవేద్యం గిన్నె నిండా ఉన్నా కానీ మొత్తం పెట్టట్లేదు. ఇంతకుముందు గిన్నె ఇంత పెద్దది ఉంటే పెద్ద స్వర్ణ పాత్ర మొత్తం పెట్టేవాడు. ఇప్పుడు అంత పెట్టట్లా, చిన్న పాత్ర తీసుకొచ్చి అందులో పెట్టి ఇదే నైవేద్యం స్వీకరించానని అంటాడు. స్వామికి కోపం వచ్చింది. నువ్వు అంత పెద్ద పాత్ర నిండామని నాకు కొంచెమే సమర్పిస్తాం, మొత్తం సమర్పించానని అడిగిండు. నేను సమర్పించను అన్నాడు. స్వామివారు అలిగారు. స్వామివారు అటు తిరిగితే అప్పుడు మళ్ళీ వెంటనే నువ్వు స్వీకరించవా అని చెప్పి అప్పుడు మళ్ళీ తులసీదాస్ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏమిటి తండ్రి, మీ స్వామి అసలు ఒప్పుకోవట్లేదు, నా పూజను స్వీకరించట్లేదు. ఏం జరిగింది నాయన అంటే, ఇలా జరిగిందంటే, అయ్యా ఇప్పుడు నీ ఇంట్లో రూపాయి ఏమైనా తీసి పెడుతున్నావుగా, ఏం కలలోదే కాదు, కలలో ఊహించింది పెట్టడానికి కూడా దండగా నీకు. మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టాలంటే, మీ ఇంట్లో తీసుకొచ్చి దానం చేయాలంటే ఏదైనా అనుకోవచ్చు. అయ్యా మీ ఇంట్లో ఉన్న 1 కోటి రూపాయలు తీసుకొచ్చి దానం చేయంటే బాధపడాలి. నువ్వు ఊహించే ఊహాలోకంలో ఉన్నటువంటి వాడిని ఊహతో సమర్పించడానికి కూడా మళ్ళీ అందులో పొదుపే ఉంది, అందులో నీ ఖర్చు అయ్యేదేముంది? అర్థమైందయ్యా? అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి ఇదంతా ఊహాయే కదా, ఇదంతా నిజం కాదు కదా, ఇదంతా నాది కూడా, నా ఊహలో ఉన్నది ఏమిది, 1 గిన్నె కాదు 2 గిన్నెలు సమర్పించడం దండగేముంది అని చెప్పి అలా మార్పు రావటం అనేటువంటిది జరిగింది. చూడండి, ఒక పరమ లోపి, ఎంతో పొదుపు చేసేటువంటి వ్యక్తి కూడా నిరంతరం ఒక సాధన చేయటం వల్ల అతనిలో మార్పు వచ్చి అతను మళ్ళా ఆధ్యాత్మిక భావాలతో ముందుకు జీవించటం అనేటువంటిది జరిగింది. అంటే మాయా స్వరూపమైనటువంటి, ఊహా స్వరూపమైనటువంటిది మనం సమర్పించటానికి సందేహించట్లా, వెనకాడట్లా. అవునా కాదా? కలలో దోచపడినటువంటిది ఆయనకి ఊహ లాంటిదంటే, మనకు కల వస్తే ఎలాంటిదో ఆయన ఊహించుకున్నటువంటి ఊహ నిజమా అబద్ధమా? ఆయన చేసిన పూజ నిజమా అబద్ధమా? అబద్ధంలో నిజం. అది ఎలాంటిదంటే అబద్ధంలో నిజం లాంటిది. అబద్ధంలోనే నిజాన్ని వెతికాడు, అబద్ధంలోనే నిజాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడా లేదా? మరి సక్సెస్ అయ్యాడా లేదా? సక్సెస్ అయ్యాడు. అంటే అబద్ధంలో కూడా నిజాన్ని పట్టుకోగలిగితే మనిషి సక్సెస్ అవుతాడు. ఓకే, అర్థమైందమ్మా? అంటే అది తాత్కాలికంగా ఊహ ఎంతసేపు ఉంటుందంటే తాత్కాలికమైనటువంటిది. అర్థమైందమ్మా? తాత్కాలికమైనటువంటిది, క్షణకాలం మాత్రమే ఉండేటువంటిది, లేకపోతే పరిమితి కలిగి ఉన్నటువంటి, పరిమితమైనటువంటి కాలం కలిగి ఉన్నటువంటి దాంట్లోనే అతను సక్సెస్ను సాధించాడు. ఓకే, ఇది అర్థమవుతుంది కదా? మరి ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ జీవితం ఏదైతే ఉన్నది, ఈ ప్రపంచం ఏదైతే ఉన్నది, ఇది నిజమా అబద్ధమా? అది అబద్ధమే. ఈ మన కంటికి కనిపించేటువంటి యావత్ ప్రపంచం మొత్తం కూడా మాయ. ఈ జగత్తు నిత్య అన్నారు, ఈ జగత్తు మాయ అన్నారు. ఇది మార్పు చెందుతూ ఉండేటువంటిది, కాలానికి లోబడి ఉన్నటువంటిది, కాలంలో కరిగిపోయేటువంటిది, కాలంలో ఒక పరిమితి కలిగి ఉన్నటువంటిది. అనంతకాలంలో మన కాలం ఎంత? అణువంత. అనంతమైనటువంటి కాలంలో మనకి అణువంత. మన స్కాన్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు నాది ఉందనుకోండి, ఏమంటాం? 72లో స్టార్ట్ అయింది. నా కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? 72లో స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక చోట ఈ కాలంలో ఎండ్ అవుతుంది కదా. అంటే ఈ అనంత కాల ప్రవాహంలో అందరి యొక్క జీవితాలు ఎక్కడున్నాయి? కాలంలోనే లిఖించబడి ఉన్నాయి. మనకు కనిపించేటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా అబద్ధం.
ఈ శరీరం ఏమైనా నిజమా? ఇది కూడా అబద్ధమైనటువంటిది. ఎందుకు ఇది అబద్ధం అన్నారు? శరీరాన్ని ఎందుకు అబద్ధం అన్నారు అంటే ఇది నిజం కాదని ఎందుకు అన్నారంటే ఇది నశ్వరమైనటువంటిది, నశించేటువంటిది, మార్పు చెందేటువంటిది. మనం పుట్టిన కాడి నుంచి అనేకమైనటువంటి పరిణామాలు చెందుతూ అనేకమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాం, ఇంతకుముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, తర్వాత ఎలా ఉంటాం అనేటువంటిది క్యాలిక్యులేషన్ మనం చేసుకున్నప్పుడు మనకే స్పష్టంగా అర్థమవుతుంది. సపోజ్ ఉదాహరణకి మనం 18 సంవత్సరాల వయసు అప్పుడు ఒక ఫోటో దిగిండు ఒక ఆయన, తర్వాత 36 అప్పుడు ఇంకొకటి దిగిండు, 36 అప్పుడు ఒకటి దిగిండు, తర్వాత 56 అప్పుడు ఇంకొకటి దిగిండు, లేదా 63 అప్పుడు ఇంకొకటి దిగిండు. 18కి 56కి 63కి మధ్యలో ఈ ఫోటోల్లో డిఫరెన్స్ కనపడుతుందా? కనపడదా? 18లో ఉన్నప్పుడు మొత్తం వెంట్రుకలు ఉండేవి, 36కి వచ్చేసరికి పలచబడ్డాయి, 63కి వచ్చేసరికి అక్కడ కనపడుతుంది, 90 వచ్చేసరికి అసలు కనపడలే వెంట్రుకలు. ఈ విగ్గు తెచ్చి పెట్టుకున్నాడు, అప్పుడు కూడా కనపడుతున్నాయి వెంట్రుకలు. ఎప్పుడు విగ్గు పెట్టుకుంటే కనపడుతున్నాయి. ఏమైంది? మార్పు వస్తుందా రావట్లేదా? మరి ఏది మారుతుంది? మార్పు చెందేటువంటిది ఏమిటి? శరీరం. లోపల ఉన్నటువంటి మనకి 10 ఏళ్ళకి ఇప్పటికీ ఎప్పటికైనా ముసలోళం అయినట్టు ఏమైనా తెలుస్తుందా? లోపల ఉన్న మనసుకి ఏమైనా ముసలితనం తెలుస్తుందా? అమ్మ, నేను ముసలోడిని అయినట్టు కానీ నాకు ఇంత తగ్గిందని కానీ ఏమన్నా మనసుకి ఏమైనా తెలుస్తుందా? మనసుకు ముసలితనం తెలియట్లా, ముసలితనం శరీరానికే తెలుస్తుంది. శరీరాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది తప్ప లోపల ఉన్నటువంటి మనస్సుకి వయస్సుతో నిమిత్తం లేదు. మరి శరీరానికి మనస్సుకే వయస్సుతో నిమిత్తం లేకపోతే ఈ రెండిటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ సత్య వస్తువు ఏదైతే ఉన్నదో దానికి ఏమన్నా తారతమ్యాలు తెలుస్తాయా? అక్కడేమైనా భేదాలను మనం గుర్తించగలుగుతామా? అక్కడ ఎలాంటి భేదాలను గుర్తించేటువంటి అవకాశం లేదు. అర్థమైందమ్మా? ఈ శరీరము అబద్ధమైనటువంటిది. ఇది అబద్ధం అంటే ఎప్పుడు అబద్ధం అవుతుంది అంటే ఇది ఎల్లకాలం ఉండేటువంటిది కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు అబద్ధం అంటే లేనిదని కాదు, అంటే ఎక్కువ కాలం ఉండేది కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది కొంతకాలమే ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఇది ఎప్పటికైనా నశించిపోయేటువంటిది అనేటువంటి జ్ఞానంతో మనం నడుచుకుంటే మనకు భేదం కానీ దుఃఖం కానీ ఉండవు. సపోజ్ ఉదాహరణకి మనకి ఒక వస్తువు ఒక ఆయన అమ్మిండు, ఒక ఆయన ఒక వస్తువు అమ్మాడు. ఆ వస్తువు అమ్మేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడంటే ఇది 3 సంవత్సరాలు అయితే దీని యొక్క వారంటీ గ్యారంటీ తొలగిపోతాయండి, 3 సంవత్సరాల తర్వాత ఇది పనిచేయదని చెప్పారనుకోండి. 3 సంవత్సరాల తర్వాత ఆ వస్తువు పనిచేయదు అనేటువంటి కమిట్మెంట్తో మనం తీసుకున్నాం అనుకోండి, 3 సంవత్సరాల తర్వాత అది చెడిపోయిందనుకో బాధపడతామా అమ్మ? ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఆయన అది అమ్మే ఆయనే చెప్పిండు అన్నమాట, 3 సంవత్సరాల తర్వాత ఇది పని చేయదు, మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పిండు. ఈ వస్తువు మీరు గడియారం కొనుక్కున్నారనుకోండి, గడియారం కొనుక్కున్నప్పుడు గడియారం షాప్ ఆయన ఏమన్నాడు, ఇది 3 సంవత్సరాలే పని చేస్తుందండి, 3 సంవత్సరాల తర్వాత పని చేయదని చెప్పిండు. ఓకే సార్, 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు పని చేసినా చాలని తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? 2 ఏళ్ళు పనిచేసిన చాలండి అని తీసుకున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు చాలు అని తీసుకున్న తర్వాత అది 3 కాదు 4 ఏళ్ళు పనిచేసింది అనుకో, సంతోషించాలా బాధపడాలా? సంతోషించాలి కదా. ఎందుకంటే 2 ఏళ్ళకే పోవాల్సింది 4 ఏళ్ళ దాకా అది ఎక్స్టెండ్ అయింది కాబట్టి హ్యాపీ ఫీల్ అవ్వాలా? అవునా కాదా? అంటే దాన్ని క్రియేట్ చేసేప్పుడే అది ఎప్పటి వరకు ఉంటుంది, దాని కాల పరిమితి ఎంత అనేటువంటిది వాళ్ళు దాని మీద నోట్ చేసి పంపించారు. ఎక్స్పైరీ డేట్ దానికి ఉంది, అలాగే దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ శరీరానికి కూడా బర్త్డేతో పాటు డెత్ డే కూడా ఫిక్స్ అయింది. ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఫిక్స్ అయింది. ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయిన తర్వాత కూడా ఇతనికి ఆ ఫీల్ కలగట్లేదనమాట. ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయినా కానీ ఇది పోతుంది అంటే ఒప్పుకోవట్లేదనమాట, ఫీల్ అవుతున్నా. ఎట్లా పోద్ది అంటాడు. అరే ఇది వారంటీ లేదని ముందే చెప్పినాం కదా, గ్యారంటీ లేదని ముందే చెప్పినాం కదా, డిస్మాంటిల్ అవుతుందని ముందే చెప్పాం కదా, మళ్ళీ నువ్వు దీనికి గ్యారంటీ వారంటీ అని చెప్పి ఎలా అడుగుతావని చెప్పి శాస్త్రం చెప్తుంది. పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు. ఇది నశ్వరమైనటువంటిది, కొంతకాలం ఏముంటుంది కాదు, ఎక్కువ కాలం ఉండాలని చెప్పి నువ్వు అనుకోవద్దు అని చెప్పి ముందే పరమాత్మ ఫిక్స్ చేసి ఫిజికల్ బాడీని మనకి ఇచ్చాడు. కాబట్టి
ఇది ఎల్లకాలం ఉండేటువంటిది కాదు, ఇది అబద్ధం అనేటువంటిది, ఇది సత్యము కాదు అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండి అబద్ధంలో ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకొని అబద్ధంలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి మనం ఆ భావంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. దానికోసమే మన పూర్వీకులు అనేకమైనటువంటి సత్కర్మలను మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఉపవాసము అంటే, ఉపాసన అంటే మనం దైవానికి దగ్గరగా ఉండాలి అని చెప్పినటువంటి, దైవానికి దగ్గరగా ఉండాల్సింది శరీరం కాదు, మనసు దైవానికి దగ్గరగా ఉండాలి. అంటే దైవం ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే మనం దగ్గరగా ఉండొచ్చు. అంటే దైవం ఒక పరిమితమై ఉన్నాడు అనుకుంటే పరిమితమైనటువంటి ప్లేస్లో కూర్చుంటాం. దైవం గుళ్ళోనే దేవుడు ఉన్నాడంటే గుళ్ళో పోయి కూర్చుంటాం. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడంటే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉందా? అంటే అంతటా దైవాన్ని చూసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే దైవాన్ని చూడగలుగుతాడు. దేవుడు పరిమితంగా ఉన్నాడనే భావనతో ఉన్నటువంటి వాడు ఎక్కడైతే దైవం ఉన్నాడనుకున్నాడో అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. దైవం అపరిమితమై, అనంతమై, అనుస్యూతమై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎక్కడ ఉన్నా కానీ ఆ దైవభావంతో జీవించి దైవానుగ్రహాన్ని పొందడు. ఉపవాసం అంటే, ఉపాసన అంటే దైవానికి దగ్గరగా ఉండటం అంటే నిరంతరం దైవభావంతో జీవించటం అనేటువంటి అర్థం మనకు సూచించారు. అలాంటి భావంతో జీవించి ఆ దైవంలో విలీనమయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. దైవంలో విలీనం కావటం కాదు, దైవమే నీవు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దైవం నీకంటే భిన్నంగా లేడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. దైవమే నీవైనప్పుడు ఇంకా నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలి? ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలన్నారు చంద్రశేఖర్ గారు. ఎక్కడ ఉండాలన్నారు? దైవానికి దగ్గరగా ఉండాలన్నారు. మీరే దైవం అయితే ఇప్పుడు మీరు ఎవరికి దగ్గరగా ఉండాలా? ఇప్పుడు మీరే దైవం అనే విషయం తెలిసిందనుకో, ఇప్పుడు మీరు కాశీ వెళ్ళాలా, భద్రాచలం వెళ్ళాలా? ఒకవేళ వెళ్తామంటే మనం దైవం అనే విషయం మనకు తెలియక, ఒకవేళ తెలిసినా కానీ మన మీద మనకు నమ్మకం లేక. ఎందుకు మన మీద మనకు ఉండదంటే దానికి సంబంధించినటువంటి అనుభవం మన అనుభూతికి అందక. మన లోపల ఉన్నటువంటి తత్వాన్ని మనం అనుభూతి చెందినప్పుడు దైవాన్ని వేరే చోట ఎతుకుతాం. అంటే ఇక్కడ ఆధ్యాత్మికంలో చెప్పేటువంటిది ఏంటంటే దైవం నీకంటే భిన్నంగా లేడు, దైవమే నీవై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎలాంటి సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అని మనకు సూచించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే నిరంతరం ఆ భావనతో నీవుగా ఉండటానికి ఏ సాధన చేయాలి? నేను అని తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి? సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారు ఒక ఐడి ప్రూఫ్ పట్టుకున్నారు. ఈ ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి వారు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవాలనుకున్నారు. ఐడి ప్రూఫ్లో ఉన్నవారు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవాలని చెప్పి వాళ్ళని వెళ్ళి అడిగారు. చివరికి కళ్యాణి గారిని అడిగారు, ఇది మీదే కదండి ఐడి ప్రూఫ్ అని అన్నారు. ఇప్పుడు వారు ఇంకెవరిని ఎతకాలా? ఆ ఐడి ప్రూఫ్లో ఉంది ఎవరు? వారేనాయ్. అంటే వెతికే దైవం, నువ్వు ఎక్కడో ఉన్నాడని వెతికే దైవం నీవే అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడేం చేస్తాం? ఇంక వెతుకుతారా తర్వాత కూడా? ట్రేస్ అవుట్ చేసిన తర్వాత, దైవాన్ని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వెతకటం మానేస్తాం. అయినా కానీ మళ్ళీ వెతుకుతున్నాం అంటే అర్థం మనం ట్రేస్ అవుట్ చేసినటువంటి దైవం నిజం కాదని అర్థం. మనం గుర్తించినటువంటి దైవం నిజం అనేటువంటి విషయం మనకు తెలిస్తే వెతకటం ఇంకా వెతకం. చదువుతారు, చిన్నప్పుడు చదివేవాళ్ళు ఎప్పుడు వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా, వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా అని చెప్పి మనం వెతికితే కనపడినటువంటి వస్తువు ఎక్కడో ఉందట. ఎక్కడుంది అంటే వెతికినా కనపట్టలేదంట. వెతికితే కనపడితే అది వేరు, వెతికినా కనపట్టలేదండి. ఎందుకంటే అది ఒక చోటు ఉంటే మనం ఇంకో చోట వెతుకుతున్నాం.
అది ఒక చోట ఉంటే మనం ఇంకో చోట వెతుకుతున్నాం. దాన్ని నువ్వు బయట కాదు నాయన వెతకాల్సింది, మనసులో వెతకాలి అని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ తక్కువ టైంలో కంక్లూడ్ అవుద్దమ్మా. ఒక ఆయన చేలో వెళ్ళి పొలం పని చేస్తూ ఉన్నాడు, ఉంగరం కనిపెట్టలేదు. ఆయనకి ఉంగరం కనపట్టలేదు. చేతులు కనుక్కునేప్పుడు చూస్తే ఉంగరం కనపట్టలేదు. వస్తా ఊరి ముందు పొలంలో నుంచి వస్తూ ఉంటే ఊరి ముందు ఒక లైట్ ఉంటే లైట్ కింద ఎతుకుతున్నాడు. ఎతుకుతున్నాడు అంటే ఉంగరం అయింది అన్నాడు. అందరూ వెతుకుతున్నారు. ఆయన ఒక్కడే కాకుండా అందరూ వెతుకుతున్నారు. మరి దొరకుద్దా? దొరకదు. ఎందుకు అంటే ఉంగరం ఒక చోట పోతే అందరూ ఒక చోట. ఒక తెలివిగల ఆయన అడిగిండు, ఏంటి అంటే ఉంగరం అన్నాడు. ఎక్కడ పోయిందంటే చేలో పోయిందని చెప్పాడు. మరి చేలో పోతే ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు? ఓకే, ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నా అన్నాడు. అర్థమైందమ్మా? మనం కూడా దైవం ఎక్కడో ఉంటే ఏదో విధంగా ఉంటే ఏదో విధంగా వెతుకుతున్నాం కాబట్టి మనం దొరికిపించుకోలేకపోతున్నాం. అందుకే అంటున్నారు ఇక్కడ, వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. అంతరంగంలో శోధిస్తే, దాన్ని పట్టుకోవాలంటే ఎక్కడ శోధించాలి? అంతరంగంలో శోధించినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకోగలుగుతారు అని సూచించారు. దాన్ని పట్టుకున్నటువంటి వాడు ఇంక వెతకాల్సిన అవసరం లేదు. వెతుకుతారమ్మా. ఇప్పుడు మనం చంద్రశేఖర్ గారింటికి రావాలని బయలుదేరును, మనకు అడ్రస్ తెలియదు, అక్కడక్కడ అడుక్కుంటూ వచ్చును. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడుగుతాం. మళ్ళీ చంద్రశేఖర్ గారు ఇల్లు ఎక్కడండి, చంద్రశేఖర్ గారు ఎట్లుంటారని అడుగుతామా? ఇంటికి వచ్చును, చంద్రశేఖర్ గారిని చూసిను, వారు పెట్టినటువంటి బ్రహ్మాండంగా తిన్నాం. ఇదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకెతుకుతామా? ఎప్పుడైతే చంద్రశేఖర్ గారి ఇంటికి వచ్చి వారిని చూసామో ఏమిటో అడ్రస్ తీసి లోపల పెట్టేస్తాం. వెతకాల్సిన అవసరం లేదు. వెతకటం పూర్తయింది. ఎప్పుడు ఎతుకుతాం? ఇది చంద్రశేఖర్ గారింటికి కాకుండా పక్క అపార్ట్మెంట్లో పోయినామనుకోండి, అప్పుడు వెతకాలి. వారి ఇల్లు దొరికేదాకా వెతకాలి. అట్లాగే దైవాన్ని పట్టుకునేదాకా సాధన ఉంటుంది. ఎవరికి సాధన అవసరం లేదంటే పట్టుకున్నటువంటి వాళ్ళకు సాధన లేదు. అలా పట్టుకున్నటువంటి వాళ్ళు వేరే ఉపాసన చేయక్కల్లా, వేరే ఉపవాసాలు ఉండవలసినటువంటి అవసరం లేదని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఆ పద్ధతిగా మనం తెలుసుకొని ఆ స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.